బీసీల ఆత్మ బంధువు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినతి పత్రం అందజేశారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి కవిత డిమాండ్ చేస్తున్నారు. పలుసార్లు ధర్నా దీక్ష నిర్వహించారు. జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఉలుకు పలుకులేదు. దాంతో ఇవాళ ఇందిరా పార్క్ వద్ద కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టబోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది. ఈ నెల 11న జ్యోతిరావు పులే జయంతి. ఆలోగా విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందిరా పార్క్ వద్ద కవిత దీక్ష ఏర్పాట్లను తెలంగాణ జాగృతి నేతలు నవీన్ ఆచారి, యూపీఎఫ్ కో కన్వీనర్ బొళ్ల శివశంకర్ పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి, ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో దీక్ష ఎప్పుడు స్టార్ట్ అవబోతోంది? ఈ దీక్షలో ప్రధానంగా ఎమ్మెల్సీ కవితతో పాటు ఇంకెవరెవరు పాల్గొనున్నారు? ఇవాళ ఏదైతే పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాలని చెప్పేసి ఇప్పటికే అనేక సందర్భాలుగా అనేక మంది మేధావులను కూడా కలిశారు. స్వయంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కూడా కలిసి ఎమ్మెల్సీ కవితతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీసీ సంఘాల ముఖ్య నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరారు. కానీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో వాళ్ళ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఒక రోజు దీక్ష చేయాలని చెప్పేసి భావించారు. అందుకు అనుగుణంగానే వాళ్ళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏదైతే పూలే విగ్రహ సాధనకు సంబంధించి దీక్ష ఉండనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరవుతారు. యునైటెడ్ పూలే ఫ్రంట్ తో పాటు బీసీ సంఘాల నాయకులతో పాటు పలువురు జాగృతి నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఏదైతే గతంలో అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసి జాగృతి తరఫున ఆనాడు పోరాటం చేసి అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఇవాళ మరొకసారి కూడా ఈ పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే అనేక రకాలుగా పోరాటం చేస్తూ వస్తున్నారు. మరొక మారు కూడా ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే ఏర్పాటు చేద్దాం అనుకున్న ఈ పూలే ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని గతంలోనే చెప్పారు. వాళ్ళ మరొకసారి కూడా చెప్తాం, ఖచ్చితంగా మా దీక్ష ద్వారా ప్రభుత్వానికి చాటి చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రధానంగా ఇందిరా పార్క్ దగ్గర వచ్చే వారి కోసం ఎండ తాకిడి ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా జాగృతి నాయకులతో పాటు యునైటెడ్ పూలే ఫ్రంట్ కు సంబంధించిన నాయకులు కూడా ప్రత్యేకంగా నిన్న అక్కడికి వెళ్లి పర్యవేక్షించారు. ఇవాళ 11 గంటల ఈ నెల 11న పూలే జయంతిలోగా ప్రభుత్వ విగ్రహం ఏర్పాటుపై స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయనున్నారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో కూడా పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించి సమీక్షలు సమావేశాలు నిర్వహించారు. అనేక మంది మేధావులను కలిశారు. స్పీకర్ ను సైతం కలిసి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఈ దీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అంత పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కనుక ఖచ్చితంగా తీసుకుపోయి ఒక ఒత్తిడి తీసుకొచ్చి వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. బీసీలను మోసం చేస్తూ సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరించున్నారు. ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఉందో అది కూడా ఇవాళ ప్రధానంగా చర్చకు రానుంది. అన్ని అంశాలను కూడా ఇందిరా పార్క్ వేదికగానే ప్రభుత్వంపై ఒక డిమాండ్లను పెట్టనున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఆవరణలో ఖచ్చితంగా విగ్రహాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఖచ్చితంగా విగ్రహాన్ని కూడా సాధించుకొని తీర్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. సాయిమాది లివిల్, ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఈ దీక్షతో గవర్నమెంట్ లో ఏమైనా చలనం వచ్చే అవకాశం ఉందంటారా? గతంలో కూడా ఏదైనా పోరాడితే సాధించింది ఏది లేదు. గతంలో కూడా అనేక రకాలుగా అనేక విషయాలపైన పోరాటం చేసి సాధించుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఇటు జాగృతి నాయకులకు ఉంది. జాగృతి అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత అనేక పోరాటాలు చేసింది. అనేక రూపాల్లో కూడా కార్యక్రమాలు చేసి గతంలో అంబేద్కర్ అదే అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి సైతం ఒప్పించి మెప్పించి ఆ ఉద్యమాల ద్వారా అంబేద్కర్ విగ్రహానికి సాధించి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో నెలకొల్పేలా చేసింది. ఇవాళ మరొకసారి కూడా అదే విధంగా ఖచ్చితంగా పోరాటం చేద్దాం, ఖచ్చితంగా ప్రభుత్వం దిగివస్తుందని నమ్మకం ఉంది, ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం వివిధ రూపాల్లో అని చెప్పేసి కూడా ఇప్పటికే కవిత చెప్పారు. అంతేకాకుండా
అంతేకాకుండా 42% రిజర్వేషన్ అంశంపై కూడా అది ఏదైతే జాగృతి ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో అనేక జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లో ప్రత్యేకంగా ఈ 42% రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ అంశాన్ని కామ్రేడ్ డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేసిన దానికి తలొక్కి ఇవాళ 42% రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మానం చేశారు కనుక ఖచ్చితంగా ఇవాళ రానున్న ఈ అసెంబ్లీ ఏదైతే ఈ నెల 11వ తేదీలోపు ఉన్న దీక్షలు ఏదైతే పూలే జయంతి రోజు వరకు ఖచ్చితంగా ఏర్పాటు చేసిన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వంపై అల్టిమేటం కూడా జారీ చేస్తాం, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, పోరాటాన్ని చేస్తాం. వివిధ జిల్లాల్లో ఇప్పటికే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం కానీ ఖచ్చితంగా ఈ దీక్షతో ప్రభుత్వం దిగొస్తున్న అంచనా మాత్రం మాకుందని చెప్పేసి కూడా ఇవాళ రిలేటెడ్ పూలే ప్లాంట్ కావచ్చు జాగృతి నాయకులు చెప్తున్నారు. ఎమ్మెల్సీ కవిత అనేక సందర్భాల్లో అనేక పోరాటాలు విజయం సాధించిన విషయం కూడా సందర్భం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాయి మాధవి. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.